జగ్గన్న తోట ప్రభల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక కనుమ పండుగ రోజునైతే 11 గ్రామాలకు చెందిన ప్రజలు 450 ఏళ్లకు పైగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం మేరకు భారీ ప్రభలను అయితే జగ్గన్న మహారాజు కొబ్బరి తోటకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ జాతర రిపబ్లిక్ డే పరేడ్ ద్వారా అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పండుగగా కూడా గుర్తింపు పొందింది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏదైతే మా ప్రతినిధి కిరణ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం జగ్గన్న తోట తీర్థంలో మనం ఇక్కడ ఉన్నాము. ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ ఏకాదశి రుద్రులు కొలువైనటువంటి ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ప్రభల తీర్థం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అనేటువంటి నానుడి. ఇది సుమారు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఏకాదశి రుద్రులు అందరూ కూడా కొలువయ్యి ఇక్కడ ఒక లోక కళ్యాణార్థం ఒక నిర్ణయం తీసుకున్నారనేటువంటిది ఒక నానుడి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ మొత్తం 11 ప్రభలు ఇక్కడికి వస్తుంటాయి. వీటికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆల్రెడీ పొద్దుటే వచ్చినటువంటి మొసలపల్లి ప్రభ, అదేవిధంగా పాలగుమ్ము ప్రభ, వీటిల్ని ఆతిథ్య ప్రభలు అంటారు. ఇవి వచ్చిన తర్వాత మిగిలినటువంటి ప్రభలు 9 ప్రభలు ఇక్కడికి ఇచ్చేస్తాయి. అవి ఇచ్చిన వెంటనే ఇవి మనం ఇంటికి చుట్టాలు వస్తే ఎలాగ మనం పలకరిస్తామో అదేవిధంగా ఇవి లేచి వాళ్ళని పలకరించి ఇక్కడ ఆతిథ్యం ఇస్తాయి. ఇవి ఇంకో మరో విశేషం ఏంటంటే ఇక్కడ గంగలకూరు అగ్రహారం అనేటువంటి ప్రభలు చేలలు ఊడుపు చేలల్లో నుంచి ముళ్ళల్లోంచి రాళ్ళల్లోంచి రప్పల్లోంచి తీసుకొచ్చి ఇక్కడ అప్పర కౌసుకిని చేతులతో దాటుకుని ఇవి లోపల తీసుకొస్తారు. ఇది మామూలమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఈ కౌశికలో మామూలుగా దిగితేనే దాంట్లో మునిగిపోయే అవకాశం ఉంది. కానీ టన్నుల కొద్దీ బరువు ఉన్నటువంటి ఈ ప్రభని 30 మంది ప్రభని మోసేటువంటి వ్యక్తులు దీన్ని ఇక్కడ చేతులతో పట్టుకుని అలాగా పడవ మళ్ళీ ఇది దేవుడు పైన ఉన్నటువంటి పైన ఉంటాడని వాళ్ళు ఊహించుకుని జస్ట్ చేతులతో దీన్ని బయటికి తీసుకురావడం ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయము. ఇక్కడ మనం ఈ ప్రదేశానికి ఇతర రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికా నుంచి అదే ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. లక్షల కొలది జనాలు ఇక్కడ ఈ తీర్థాన్ని వీక్షించి వాళ్ళ యొక్క మనోభావాలని తెలుగువారి సంస్కృతిని వీళ్ళు తెలియజేస్తుంటారు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తణుకు నుంచి వచ్చారా? ఏంటి విశిష్టత ఏంటి? ఈ ప్రభల తీర్థం యొక్క విశిష్టత ఏంటి? చాలా ఘనంగా జరుగుతుందని అన్నారని వచ్చాము. మొత్తం 10 మంది దాకా వచ్చాము. అంటే ఇక్కడే ఉంటుందా ప్రభలు? ఇంకా కోనసీమ జిల్లా ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఇలాగే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ రాత్రి మందపేటలో జరుగుతుంది. మందపల్లిలో రాత్రి ఏమో కొత్తపేటలో జరిగింది. ఇప్పుడేమో ఇక్కడ జగన్తాటలో జరుగుతుంది. దగ్గరికి ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నారండి ఇక్కడ జనాలు? దగ్గర 1,00,000 పైన. 1,00,000 మంది వచ్చే అవకాశాలు ఉన్నారు. అంటే ఇక్కడ రాష్ట్ర పండుగగా దీన్ని గవర్నమెంట్ దీన్ని ప్రకటించింది. సో అంటే దీన్ని ఇక్కడ ఇంకా వైభవంగా అంటే 400 సంవత్సరాల క్రితం నుంచి దీన్ని చేస్తున్నారు. ఇంకా వైభవంగా చేస్తున్నారు. ఇంకా ఘనంగా కూడా జరుగుతుంది అంటారా? ఓకే. అదే కాకుండా ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఏం చదువుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? కాకినాడ నుంచి వచ్చాను ఇక్కడ చూడడానికి. ఏంటి ఈ యొక్క విశిష్టత ఏంటి? ప్రభల యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ 11 ప్రభలు కలుస్తాయి మొత్తం అన్ని కలిపి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రభల తీర్థం యొక్క విశిష్టత ఏంటి? నేను అమలాపురం నుంచి వచ్చానండి. ఈ ప్రభల తీర్థం విశిష్టత మొత్తం దేశం మొత్తం మీద అన్ని చోట్ల కంటే చాలా పవిత్రమైన ప్రదేశంగా దీన్ని కొలుస్తారండి. 11 ప్రభలు దేవుడి రూపంలో, ఇక్కడ దేవతల రూపంలో ఇక్కడ ప్రజలందరికీ దీవెనలు అందించి అందరికీ మంచి జరగాలని, శుభాలు జరగాలని కోరుకుంటారు. కాబట్టి ఈ తీర్థ విశిష్టత రానున్న కాలంలో మరింత విధిగా మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాం. ఓకే, మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఇసుక వేస్తే రావాలంత జనం ఆల్రెడీ వస్తూ ఉన్నారు. ఇక 2-3 గంటల కల్లా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అన్ని కూడా మొత్తం జామ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ సంవత్సరము దీన్ని రాష్ట్ర పండుగగా మన ప్రభుత్వం వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బట్టి ఇక్కడ పోలీసు వారు బందోబస్తుని, పారామిలిటరీ దళాలని వాళ్ళని తీసుకొచ్చి
తీసుకొచ్చి ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ ప్రబల తీర్థంలోని జగ్గన్న తోట తీర్థంలో అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రబల తీర్థం జరుగుతోంది. కెమెరామెన్ సూర్యతో బీఆర్కే న్యూస్ కిరణ్ కుమార్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.